ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము, ఆమె మాకు గోల్డ్ అని చెప్పి 2000 కోట్లు విజయభాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు, ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే. అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉండి, ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు, అతను ముత్తోజిపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని, అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు, అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 8 మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము, బంగారము అని చెప్పడము, డబ్బులు ఇస్తాము అని చెప్పడము, 1000 కోట్లు వస్తున్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము, లేడీస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము. మోసం చేసిన తెల్లవారే హాస్పిటళ్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ నోరు మూయించడము. ఈ రోజు ఆమె ఇంటికి వెళ్ళిన 8 మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తల పగిలిపోయింది.